నమస్తే. డెంటల్ ఫ్లోరోసిస్ ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి జనరల్‌గా టీత్ మీద వైట్ స్పాట్స్ లాగా ఉంటాయి. కొంతమందికి యెల్లోయిష్ కలర్‌లో, బ్రౌన్ కలర్‌లో స్పాట్స్ లాగా కనిపిస్తా ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే పిట్స్ లాగా కూడా అయిపోతుంది. అంటే గుంటలు గుంటలుగా పన్ననేది కనిపిస్తా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌నే డెంటల్ ఫ్లోరోసిస్ అని అంటాం. ఈ ప్రాబ్లమ్ రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది? అండ్ ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. ఫ్లోరోసిస్ ఈ ప్రాబ్లం రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం తీసుకునే వాటర్లో అంటే డ్రింకింగ్ వాటర్లో మోర్ దెన్ 2 ppm ఆఫ్ ఫ్లోరైడ్ కనుక ఉంటే అండ్ ఆ టైంలో టూత్ కనుక ఫామ్ అవుతూ ఉంటే ఈ ప్రాబ్లం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా మనం తీసుకునే వాటర్లో 0.7 to 1.2 ppm ఆఫ్ ఫ్లోరైడ్ అనేది ఉంటుంది. బట్ మనం తీసుకునే వాటర్లో కనుక మోర్ దెన్ 2 ppm ఆఫ్ ఫ్లోరైడ్ కనుక ఉంటే ఈ ప్రాబ్లం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్లోరోసిస్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండడం వల్ల అండ్ ఆ టైంలో టూత్ ఫామ్ అవుతూ ఉండడం వల్ల ఇది మెయిన్ రీజన్. అండ్ ఇంకా కొన్ని రీజన్స్ ఏంటి అంటే చిన్నప్పుడు యూజువల్గా క్యావిటీస్ ప్రివెంట్ చేయడానికి ఫ్లోరైడ్ టూత్పేస్ట్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఫ్లోరైడ్ టూత్పేస్ట్ పిల్లలు ఏం చేస్తారంటే అవి మింగేస్తూ ఉంటారు స్పిట్ చేయకుండా. సో అలాంటప్పుడు కూడా టూత్ ఫార్మేషన్ స్టేజ్లో కనుక ఉంటే ఫ్లోరోసిస్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంతమంది పిల్లలకి క్యావిటీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఇవ్వడం కానీ లేదా ఫ్లోరైడ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు కూడా నార్మల్ రేంజెస్లో కంటే బాడీలోకి ఫ్లోరైడ్ ఎక్కువ వెళ్ళినప్పుడు వాటితో పాటు మనం యూజ్ చేసే వాటిల్లో నార్మల్ రేంజెస్ కంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటాయి. సో ఏదైనా కావచ్చు త్రూ టూత్పేస్ట్ కానీ తీసుకునే ఫ్లోరైడ్ సప్లిమెంట్స్ వల్ల కానీ లేదా ఏదైనా ఫ్లోరైడ్ ట్రీట్మెంట్స్ చేసుకోవటం వల్ల కానీ అండ్ ఈ టైం పీరియడ్లో టూత్ కనుక ఫామ్ అయ్యే స్టేజ్లో కనుక ఉంటే ఆ కేసెస్లో కూడా ఫ్లోరోసిస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లోరోసిస్ ఉన్నప్పుడు పైన ఎనామిల్ లేయర్ అనేది హైపోమినరలైజేషన్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎనామిల్ అనేది చాలా బ్రిటిల్గా ఉంటుంది. దానివల్లే వైట్గా స్పాట్స్ కనిపించడం కానీ అండ్ లాంగ్ రన్లో ఏంటంటే ఈ స్పాట్స్ ఎల్లోయిష్గా బ్రౌనిష్ కలర్లో చేంజ్ అవ్వడం కానీ లేదా పిట్స్ లాగా అంటే గుంటలు గుంటలుగా అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మాట్లాడడానికి కానీ స్మైల్ చేయడానికి కూడా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లం కనుక ఉంటే దానికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అంటే మైల్డ్ కేసెస్లో అంటే వైట్ స్పాట్స్ లాగా చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి కేసెస్లో ఏంటంటే బ్లీచింగ్ ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ స్పాట్స్ కనుక ఎక్కువగా ఉండి కొంచెం ఎల్లోయిష్ స్పాట్స్ కూడా ఉన్నాయి అండ్ ఎక్కువ టూత్ సర్ఫేస్ మీద స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళకి అది మొత్తం రిమూవ్ చేసుకుని కాంపోజిట్ బిల్డప్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా సివియర్ కేసెస్ అంటే బాగా పిట్స్ ఉండి ఎక్కువ టూత్ సర్ఫేస్ అనేది ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు సో అలాంటప్పుడు ఏంటంటే క్రౌన్స్ కానీ వెనీర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో వెనీర్స్ అంటే ఏంటంటే ఇవి ఓన్లీ కంటికి కనిపించే భాగం మాత్రమే అంటే ఓన్లీ ఫ్రంట్ సర్ఫేస్ ఆఫ్ ద టూత్ మాత్రమే మనం ప్రిపేర్ చేసుకుని ఓన్లీ అక్కడ ఆ పార్ట్ వరకే వెనీర్స్ అనేది పెట్టుకుంటాం. అండ్ క్రౌన్స్ ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే ఈ ప్రాబ్లంతో పాటు అలైన్మెంట్ ఇష్యూస్ కూడా ఉన్నప్పుడు సో అలాంటి కేసెస్ అంటే సివియర్ కేసెస్లో క్రౌన్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ క్రౌన్స్ అనేవి ఆల్ ద టూత్ సర్ఫేస్ అంటే టూత్ సర్ఫేస్ మొత్తం కవర్ అయి ఉంటుంది. సో మీకున్న కండిషన్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉంది, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాబ్లం రాకుండా ఎలా నివారించుకోవాలి అంటే మీరు తీసుకునే వాటర్లో డ్రింకింగ్ వాటర్లో ఎంత ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నది అనేది ఒకసారి చెక్ చేయించుకోండి. అది కనుక మోర్ దాన్ 2 ppm కనుక ఉంటే మీరు డ్రింకింగ్ వాటర్ని చేంజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఫ్లోరైడ్ సప్లిమెంట్స్ కనుక మీకు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి అవి కనుక యూస్ చేస్తున్నట్లయితే అవి మోతాదుకు మించి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే ఎక్కువగా తీసుకోవడం అవాయిడ్ చేయాలి. అండ్ చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ యూస్ చేస్తూ ఉంటాం. క్యావిటీస్ ప్రివెంట్ చేయడానికి జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు అది నోట్లో మింగకుండా స్పిట్ చేసేలాగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ ఏంటంటే ఫ్లోరోసిస్ ప్రాబ్లం రాకముందే తీసుకోవాలి. అంటే టూత్ ఫార్మేషన్ జరిగేప్పుడే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ని నివారించుకోవచ్చు. సో ఆల్రెడీ ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎలాంటి యూస్ ఉండదు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.